ఉగ్రవాదంపై పాక్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరించడంలో అఖిలపక్ష బృందాలు అద్భుతంగా పనిచేశాయని ప్రశంసించారు ప్రధాని మోదీ. 33 దేశాల్లో 10 రోజుల పాటు పర్యటించిన 7 అఖిలపక్ష బృందాలకు తన నివాసంలో మోదీ విందు ఇచ్చారు. భారత్తో పాకిస్తాన్ ఏ విషయంలో కూడా పోటీ పడలేదు అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆపరేషన్ సింధూరుపై వాస్తవాలను ప్రపంచానికి వివరించిన అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ముప్పై 33 దేశాల్లో 7 అఖిలపక్ష బృందాలు 10 రోజుల పాటు పర్యటించాయి. అఖిలపక్షం బృందానికి మోదీ డిన్నర్ ఇచ్చారు. పాకిస్తాన్ నిజస్వరూపాన్ని వివరించడంలో అఖిలపక్ష బృందాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు ఈ బృందాలు స్పష్టం చేశాయి. అఖిలపక్ష బృందంలో విపక్ష ఎంపీలు శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ హైలైట్ గా నిలిచారు. వీళ్లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ప్రభుత్వ వైఖరిని వెళ్లిన ప్రతి చోట సమర్థించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్ష ఎంపీలు కూడా తనకు మద్దతు ఇవ్వడం ప్రధాని మోదీకి అస్త్రంగా మారింది. ఆపరేషన్ సింధూర్పై రాహుల్ విమర్శలకు ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పారన్న అభిప్రాయంతో మోదీ ఉన్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన శశి థరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని, పాక్ కాల్పులు ఆపిన తర్వాతే భారత్ కాల్పులు ఆపిందని అన్నారు. అమెరికాలో పాక్ నేత బిలావల్ భుట్టో మిమిక్రీ చేశారని సెటైర్ విసిరారు. ఉగ్రవాదుల స్థావరాలపైనే భారత్ దాడి చేసిందన్నారు. భారత్తో పాకిస్తాన్ ఏ విషయంలో కూడా పోటీ పడలేదన్నారు. ముస్లిం దేశాల్లో, ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఓవైసీ భారత్ వైఖరిని గట్టిగా వినిపించారు. ఉగ్రవాదం విషయంలో పాక్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఓవైసీ తీరును బీజేపీ నేతలు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే పహల్గాం దాడి నిఘా సంస్థల వైఫల్యమే అన్నారు ఓవైసీ. ఈ వ్యవహారంపై కేంద్రం పార్లమెంటులో సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోదీ విందుకు ఓవైసీ హాజరయ్యారు. కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాతో పాటు పలు దేశాల్లో ఓవైసీ బృందం పర్యటించింది. మే 21 నుంచి జూన్ 1 వరకు అఖిలపక్ష బృందాలు విదేశాల్లో పర్యటించాయి. పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టడంలో అన్ని పార్టీల ప్రతినిధులు విజయవంతమయ్యారని ప్రశంసించారు మోదీ. పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దుపై పునరాలోచన లేదన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పైనే పాకిస్తాన్తో చర్చలుంటాయన్నారు.